హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. పాత శారీస్ మొత్తం క్లియర్ చేస్తున్నాను అండి. అవ్వొకటి కొంచెం మిస్ప్రింట్స్ అట్లాంటి పీసెస్ ఏమైతే ఉన్నాయో నిన్న మొత్తం మా పనంతా పెట్టుకున్నాం అనమాట. మా వాళ్ళన్నీ చెకింగ్ చేసి సో గ్రేడేషన్ ఇచ్చుకొని క్లియరెన్స్ ప్రైస్లో అయితే పెడుతున్నాను. బోలెడ్ శారీస్ ఉన్నాయి, అస్సలు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి. అయితే నేను ఒక ఫస్ట్ పాయింట్ చెప్తాను. ఐ విల్ బి వెరీ క్లియర్ ఆన్ మై ప్రోడక్ట్. సో మీరు కూడా విన్నాకే తీసుకోండి. రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు ఈ శారీస్లో. సో ఏంటంటే శారీస్లో మిస్ప్రింట్ డెఫినెట్గా వస్తుంది, కాకపోతే మీకు కట్టుకునేలాగానే ఉంటుంది. అట్లా అని తక్కువ ఉంటుందా అంటే కాదు. మరి మేము ఈ ప్రైస్కి ఇస్తున్నాము, మీరు ఓకే అంటే తీసుకోండి. ఆద్య శారీస్ కలెక్షన్స్ రెగ్యులర్ పర్చేజెస్ ఎవరైతే ఉన్నారో మేము ఇచ్చే శారీస్కి మీరు ఈ ప్రైస్కి ఓకే అంటే తీసుకోండి. మిస్ప్రింట్స్ డెఫినెట్గా వస్తాయి, కొద్దిగానో పెద్దగానో. ఓకే అన్న వాళ్ళే తీసుకోండి. సో ఇదైతే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఉంది. బ్లౌజ్ ఉన్నా లేకున్నా చెప్తాను, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఒక్కసారి కూడా వినకుండా బుక్ చెయ్యొద్దు, ఓకేనా? వినకుండా తీసుకొని మళ్ళీ బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మాత్రమే ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, నేను చెక్ చేశాను. బార్డర్లో ఇలా బ్లౌజ్లో ఇలా వచ్చింది. శారీ డిజైన్ ఇదన్నమాట. సో ఇది ఓకేనా వాళ్ళు తీసుకోండి. నిజంగా ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్. 285 రూపీస్కి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది. నెక్స్ట్ వన్ పెట్టేమా. ఇది మాత్రం అస్సలు శారీ పర్పస్ యూజ్ కాదు, ఫ్రాక్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. ఒక దగ్గర డార్క్ ప్రింట్, ఒక దగ్గర లైట్ ప్రింట్ వచ్చింది. ఈ ప్రైస్కి మీకు ఓకే అంటే తీసుకోండి. అంటే చీర కూడా కట్టుకోవచ్చు, కాకపోతే నేను చీర అని చెప్పి ఇవ్వను, ఫ్రాక్ పర్పస్ మాత్రమే చెప్పిస్తాను. రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు. ఫ్యాన్సీ ఆర్గెంజా శారీలో బ్లౌజ్ కూడా ఉంది, బ్లౌజ్ కూడా వచ్చింది. సో ఇదంతా లాస్ట్ ప్రైస్ 295 షిప్పింగ్ ఉంటుంది. నేను ఒక్క విషయం చెప్తానండి. ఈ శారీస్ వీడియో నిన్న నేను రిలీజ్ చేశాను. వీడియో స్టార్టింగ్ చెప్పాను మీకు నిన్నటి వీడియోలో. ఈ శారీ 1700కి స్టార్టింగ్లో సెల్ చేశామండి 1 year బ్యాక్. ఇప్పుడు నేను 1000 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. లాస్లో ఇస్తున్నాను అని చెప్తే వాంటెడ్గా ట్రోలింగ్ చేశారు నిన్న 2-3. అంటే 800 మాకు ఎక్కువకి ఇచ్చారు లాస్ట్ టైం అని. అంటే మాకు శారీ మీరు ఏమనుకుంటారు, 500కి వస్తే మేము 1800 పెట్టి 1700 పెట్టి ఇచ్చామని మీరు ఎలా అనుకుంటారు? అనుకోరు కదా. అంటే ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెట్టడమేనా అండి? ఈ శారీ ఎంత కొన్నామో మాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుందా? మా దగ్గర 1800 తీసుకున్నారు అప్పుడు అని. మాకు 1600 వచ్చి ఉండొచ్చు కదా. 1600 వస్తే 1800కో 1700కో ఇచ్చామని మీరు ఎందుకు అనుకోరు? మీకు తెలుసా పర్చేస్ ప్రైస్? తెలీదు. సో ఇంకొక ఆవిడ ఏం పెట్టిందంటే, నాకు 1200 అడిగినా కూడా ఇవ్వలేదు, కానీ అప్పుడు పైగా తీసుకోకపోండి, ఇంకొకసారి ఆర్డర్ పెట్టకండి అని అన్నారని. 1700 పెట్టిన శారీ 1200కి ఎలా అడుగుతారండి? ఫస్ట్ లాస్ట్లో క్లియర్ చేయాలనుకున్నప్పుడు మేము ఇస్తాం కదా. సో అలా కూడా కాదు. సో కంటిన్యూస్గా ట్రోలింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వేరే ఛానల్లో 1000 రూపీస్ పెట్టి మాకు ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చారు అప్పుడు అని. గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, ఆద్య శారీస్ కలెక్షన్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్ అండి. నేను ఇది నా పర్సనల్గా ఎక్కువ పడినా పర్వాలేదని కస్టమర్స్ అర్జెంట్ అని అడిగితే 150 శారీస్ 100 శారీస్ లాట్ తెప్పించుకున్నాను. నాకు లిటరల్గా వాళ్ళకు వేరే వెండర్స్కి వచ్చిన ప్రైస్ కన్నా కూడా నాకు 500 ఈచ్ శారీ మీద ఎక్కువ పడిందండి. ఇట్స్ అ గాడ్ ప్రామిస్. ఎందుకు మరి అంత పడింది అంటే, అర్జెంటుగా నేను కావాలని పెట్టడం వల్ల నా వెండర్ ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసరికి సూరత్ నుంచి ఈచ్ శారీ మీద 500 పడింది. తర్వాత నా వెండారే అన్నారు, మేడం అనవసరంగా లాస్ అయ్యారు, ఇప్పుడు అదే శారీ 500 తక్కువలో వచ్చింది, మిగిలిన ఛానల్స్ అందరూ పెడుతున్నారు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని. సో నేను అప్పుడు రిలీజ్ చేయకుండా మళ్ళీ నేను ఇప్పుడు శారీ మీద 500-600 లాస్లో ఇస్తున్నానండి. లిటరల్గా 500-600 లాస్లో ఇస్తున్నాను. నా వెండార్కి అడిగా, మీరు బేర్ చేస్తారా సార్ మీరు కూడా కొంచెం అంటే, లేదు మేడం మీరు పర్సనల్గా తెప్పించుకున్నారు, నేను ఎలా చేస్తానన్నారు. మీకు తెలుస్తుందా అండి బిజినెస్ కష్టాలు? తెలియదు కదా. సో ఒక్క మాట అని వదిలిపెట్టేస్తారు. ఫ్రాక్షన్లో అనేయడం వచ్చు. ఇంకొక విషయం, ఇదే శారీ నేను నెక్స్ట్ ఇయర్ మేబీ 500కి కూడా ఇవ్వచ్చు, ఓకేనా? అంటే చీర మీద ఇప్పుడు నేను 600 లాస్లో ఇస్తున్నా, ఇంకా 500 తగ్గుతుంది. అంటే చీర మీద 1100 లాస్తో నేను కూడా ఇవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళకి శారీ 200కి వచ్చింది కావచ్చు అని అనుకుంటారా? ఎలా వస్తుందండి 200కి? రాదు కదా. ఒక్కొక్క శారీ 600, 700, 500 లాస్ట్లో మీద ఇస్తాం కూడా అవసరం అనుకున్నప్పుడు. అట్లీస్ట్ 1200, 1300, 1400 వచ్చే దగ్గర 300-400 వచ్చినా చాలు కదా. మేము వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో మా మార్కెట్ స్ట్రాటజీస్ మాకు ఉంటాయి కదా. మొత్తం లాస్ అయ్యేదానికన్నా శారీ మీ 300-400 వచ్చినా బెస్టే కదా. అసలు కన్నా కొసరు మేలు అన్నట్టు మీరు ఎలా మాట్లాడతారు? ఓకేనా. మీరు ఎన్ని నెగిటివ్ కమెంట్స్ పెట్టాలనుకున్నా పెట్టుకోండి హ్యాపీగా. నా కమెంట్ సెక్షన్ ప్రతి ఒక్కటి ఓపెనే ఉంటుంది, ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను డెఫినెట్గా. కానీ
తెలుసుకొని మాట్లాడండి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను, వాళ్ళు ఎవరైతే మీకు 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారో నేను ఇంత పెట్టి కొన్నాను, ప్రైస్ టాలీ చేసి వాళ్ళ వెండర్ నుంచి బిల్ అడగండి, నా వెండర్ నుంచి బిల్ ఇప్పిస్తాను నేను. అప్పుడు మీరు నిజంగా మాట్లాడతారా? మాట్లాడారు కదా. సో ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి, ఒక కమెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. వేరేలా వాళ్ళలాగా కమెంట్స్ టర్న్ ఆఫ్ చెయ్యను నేను. సో ఇంకొక శారీ అండి, శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 350 కాటన్ బ్రాసో వస్తుందండి. విత్ బ్లౌజే ఉన్నట్టుంది. బ్లౌజ్ ఉన్నా లేకున్నా ఏం కావాలి చెప్పండి, శారీ అయితే మంచి ప్రైస్లోనే క్లోజ్ అవుతుంది. డెఫినెట్గా మిస్ప్రింట్స్ అయితే ఉంటాయండి. మేము ఇచ్చే ప్రైస్కి మీరు ఓకే అంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. సో ఇది వచ్చేటప్పటికి ముగ్దా శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 395 విత్ బ్లౌజ్ ఉంది. నెక్స్ట్ వన్ ఇంకొక శారీ అండి. లిటరల్గా ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్సలెంట్ క్వాలిటీ. అఫీషియల్గా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే కనుక ఫస్ట్ ఈ శారీని పిక్ చేసుకోండి. చందేరి బేస్ వచ్చింది, చిన్న మిస్ప్రింట్ ఉంటుంది, బ్లౌజ్ లేదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మంచి కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. బార్డర్లో యాజ్ యూజువల్ కనిపిస్తుంది కదా మిస్ప్రింట్, ఇంత లెవెల్ ఉంది. కాకపోతే మంచి జార్జెట్ ఐటమ్, 350 షిప్. ఒక మంచి డోలా శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 375 విత్ బార్డర్ వచ్చిందండి. సో బాగుంటుంది. బ్లౌజ్ అయితే ఉంది, బ్లౌజ్ లేకపోయినా ఇన్ఫామ్ చేస్తున్నాము, కావాలన్న వాళ్ళే తీసుకోండి. సో బ్యూటిఫుల్ ఆర్గెంజా శారీ అండి. సో మిస్టేక్ అయితే ఎక్కడైనా చిన్నగా ఉండొచ్చు. అసలు బ్లౌజ్ ఉంది చూసారు, కంప్లీట్గా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటుంది పీస్. ఫర్ ద ప్రైస్ ఆఫ్ 350 మ్యాష్మెల్లో డోలా. ఎవరికి కావాలి? ఎంత బాగుంటుంది ఆ ఫ్యాబ్రిక్. చిన్న మిస్ప్రింట్స్ అయితే డెఫినెట్గా ఉండి తీరుతాయి. మేము ఇచ్చే ప్రైస్కి మీరు ఓకే అంటే తీసుకోండి. రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం అస్సలు ఉండదు. ఆజా శారీస్ కలెక్షన్స్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. చాలా బాగుందండి, మంచి డోలా పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 450. షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది పీస్. అండ్ ఇది 5.5 మీటర్స్ వస్తుందండి. ఇట్లా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ షిబోరి డిజైన్ వచ్చింది ఇట్లాగా. సో ఇది మీరు శారీ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు, ఫ్రాక్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 5.5 మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏమంటే అసలు దీనికి బ్లాక్ బ్లౌజ్ అట్లా పేర్ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుందండి పీస్. అండ్ ఇది కాటన్ బ్రాసో వచ్చింది ఫర్ ద ప్రైస్ ఆఫ్ 350. షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. కంపల్సరీ క్లియర్గా కోడ్తో సహా మెన్షన్ చేస్తే మీ ఆర్డర్స్ తొందరగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి ఫర్ ద ప్రైస్ ఆఫ్ 435. బాగుంది పీస్, మంచి డిజైన్గా ఉంది అండ్ మంచి డోలా టెక్స్చర్ వచ్చింది. మ్యాష్మెల్లో డోలా 450 షిప్పింగ్ ఉంటుంది. మ్యాష్మెల్లోకి చాలా క్రేజ్ ఉందండి. ఆన్లైన్లో మోస్ట్ డిమాండెడ్ ప్రోడక్ట్ ఏదైనా ప్రజెంట్ ఉంది అంటే మ్యాష్మెల్లో డోలా అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంచెం మిస్ప్రింట్ లైన్ ఇలా కనిపించింది నాకు. సో జస్ట్ తొందరగా క్లియర్ చేయడానికి ఈ ప్రైస్ పెట్టుకున్నాను. 2 లైన్లు కనిపించాయి కదా, మరి మీకు ఈ ప్రైస్ ఓకే అంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక శారీ బాగుంది, మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు, మిస్ప్రింట్ మాత్రం బరాబర్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి ఏమంటారు జరీ లైన్స్. తర్వాత శారీ ప్రోడక్ట్ చాలా బాగుంది, మిస్టేక్ అయితే కనిపించలేదు, కానీ చిన్నగా అరకొర ఉన్నా తీసుకోండి. 350 ప్లస్ షిప్పింగ్. నేను చెప్పేది ఏమంటే ఎండ్ ఆఫ్ ద డే శారీస్లలో మిస్ప్రింట్ ఉంటుంది, 99% మిస్టేక్ ఉండదు. ఎందుకంటే చెకింగ్ చేసాము. చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామంటేనే బుకింగ్ చేయండి. ఫ్యాబ్రిక్ అయితే మస్తు పల్చగా ఉంటుంది, టవల్ వెయిట్ అంతా కూడా ఉండదు. శారీ విత్ బ్లౌజ్ వస్తుంది, 325 ప్లస్ షిప్పింగ్. కాకపోతే మళ్ళీ ఫ్యాబ్రిక్ బాగాలేదు అది ఇది అనొద్దండి, ఎందుకంటే ఇది పల్చగానే ఉంటుంది. మా ఇంట్లో అయితే తయారవ్వలేదు, కాకపోతే నేను చెప్పివ్వాలి కాబట్టి చెప్పిస్తున్నా. చాలా చాలా వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఇదైతే. సో లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంది మొత్తానికి, ఏమంటారో నాకు తెలియదు ఈ ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇది వచ్చేటప్పటికి మిస్టేక్ ఉంది శారీలో, మిస్ప్రింటో ఉంది. 285 షిప్పింగ్లో వస్తుంది. సో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. కొంచెం లైట్ వెయిట్ పల్చగా ఉంది, ఇట్లా మిస్ప్రింట్ లెవెల్ అనేది ఇట్లా పూల మీద పింక్ కలర్ వచ్చింది అనమాట. అండ్ ఇంకొక శారీ మ్యాష్మెల్లో డోలా. హరియప్ గైస్ 450 ప్లస్ షిప్పింగ్. సో షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. కావాలన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. రావడానికి 8 వర్కింగ్ డేస్ పడుతుంది. అర్జెంట్గా కావాలంటే DTDC నుంచి పంపిస్తాము. కాకపోతే ఈ శారీస్కి అర్జెంట్ ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే ఇవే పెద్ద ఫ్రెష్ శారీస్ కాదు, పండుగలకు కట్టుకునేది అసలు కాదు. సో DTDC షిప్పింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ గో విత్ పోస్టల్ షిప్పింగ్ అనమాట. 350 బ్లౌజ్ రాలేదని పేర్ చేసినాము. మొత్తానికైతే మనకి ఇట్లా సిల్క్ టెక్స్చర్తో ఒక ఫాలింగ్ ఫ్యాబ్రిక్ హాఫ్ వైట్ వచ్చింది. అండ్ ఇది కూడా అంతే, చాలా పల్చగా ఉంటుందండి శారీ, టవల్ వెయిట్ ఉంటుంది. కాకపోతే కట్టుకుంటే క్లాస్గా ఉంటాయి ఇట్లాంటి పీసులు. 325 రూపీస్కి ఒక ఈజీగా ఒక 20-30 సార్లు కట్టినా చాలా నేను అనుకుంటున్నా. మరి ఇంకా తర్వాత మీ ఇష్టం. ఇది పెన్నీ కాటన్ వస్తుందండి. చిన్న మిస్టేక్ కనిపిస్తుంది, అంటే ఇట్లా వీవ్ అనేది కొంచెం దూరంగా కనిపించింది నాకు బార్డర్లో. కాకపోతే కట్టుకొని ఒక 10-15 సార్లు కట్టుకున్న చాలు కదా. సో 315 షిప్పింగ్ ఉంటుందండి. సో ఇంకొక శారీ, ఈ శారీలో చిన్నగా అక్కడక్కడ డ్యామేజ్లు అయితే కనిపించినాయి మైనర్గా. ఇట్లాగా మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది. 465 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. మైనర్ మిస్టేక్ ఉన్నాయని మా వాళ్ళు ఇక్కడ రాసుకున్నారు. D అంటే డ్యామేజ్ అని అర్థం. నిన్న మొత్తం అందరూ కలిసి కూర్చొని ఏ శారీకి ఏ ప్రాబ్లం ఉందనేది నలుగురు కలిసి సార్ట్అవుట్ చేశాకనే మీ దాకా ఈ శారీస్ చూపిస్తున్నానండి. అన్లెస్ ఐ హ్యావ్
సమ్ నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాకే శారీస్ ఏది ఉన్నా లేకున్నా చాలా క్లియర్గా మీ ముందు పెడతానండి. ఇది కట్టుకునేలాగా లేకపోతే లేదు అని చెప్పిస్తాను నా ఇంటెన్షన్ తప్ప మీద ఏదో రుద్దేసేయాలి నాకు అమౌంట్ రావాలని అసలు 1% కూడా లేదండి నాకు. సో కావాలన్న వాళ్ళే ఈ శారీస్ బుకింగ్ చేసుకోండి. ఒక విషయం ఏమంటే రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం ఇవ్వను, ఓకేనా. శారీ తస్సర్ శారీ నమ్మరు, ఇది 690 రూపీస్ బెయిల్ వచ్చిన చీర. కాకపోతే ఆ క్వాలిటీ నాకు 690 లాగా లేదు. నాకు వచ్చిన పర్చేస్ ప్రైస్ 690కి వచ్చిన బెయిల్ ఉంటుంది కదా, అందులో ఈ ఒక్క శారీ పడింది. కానీ ఇది నేను 690కి కాదు, నాకు 375కి ఇవ్వాలి అన్న మనసు మాత్రమే ఉందండి. అంటే ఈ ఫ్యాబ్రిక్కి నేనైతే 375 మాత్రం పెడతాను, అంతకన్నా నేనైతే పెట్టాను అనుకొని ఈ ప్రైసింగ్ పెట్టుకున్నాను. అంటే చీర మీద నాకు ఎంత లాసో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శారీకి అమౌంట్ అయితే నేను పెట్టగలనా, నేను పెట్టినప్పుడు నేను మీకు ఎలా ప్రైసింగ్ చేస్తాను, చేయలేను కదా. సో అదొకటి గమనించండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇది వచ్చేటప్పటికి జూట్ శారీ. లిటరల్గా ఎంత బాగుంటుంది చీర అంటే, ఇవైతే నేను ఒక 200 పీసులు ఇచ్చానండి. ఈ బెయిల్ 200 పీసులు ఇచ్చా. ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమర్స్. 425 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. జూట్ సిల్క్ శారీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మాత్రం వితౌట్ బ్లౌజ్ వస్తుందండి. మిస్ప్రింట్ ఖచ్చితంగా ఉంటుంది. 299 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్. కానీ బాగుంటుంది. శారీ పర్పస్ అయినా వాడుకోవచ్చు, ఫ్యాబ్రిక్ పర్పస్ అయినా వాడుకోవచ్చు. 5.5 మీటర్స్ వస్తుంది. ఇది మాత్రం మిస్ప్రింట్ పక్కా వచ్చింది. కంపెనీ నుండే ఫాలిష్ వచ్చిందండి, మేము వేయలేదు. అందుకోసమే ఇక్కడ ఫాల్ పీకో అని రాసాము, మేము వేయలేదండి. ఇది మాకు రిటర్న్ కూడా రాలేదు. సో ఇది కంపెనీ నుండి ఒక్కొక్కసారి ఇట్లా వస్తాయి. అదేంటో మాకు కూడా అర్థం కాదు. వాడు ఎందుకు గుర్తిస్తాడో, అంత టైం ఎక్కడ ఉంటుందో వాడికి అర్థం కాదు మాకు. కానీ మొత్తానికి వచ్చింది కాబట్టి వచ్చిందనే చెప్తున్నాను. బ్లౌజ్ లేదు, మిస్టేక్ కూడా లేదు. మిస్ప్రింట్ మాత్రం డెఫినెట్గా ఉంది శారీలో. 250కి మీరు ఫ్యాబ్రిక్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకి ఫ్రాక్ లాగైనా డిజైన్ చేయొచ్చు, లెహంగా లాగా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఫాల్ ఉంది, పీకో కూడా ఉన్నట్టుంది. సో ఇది ఓకే అంటేనే తీసుకోండి. డీటెయిల్స్ విని క్లియర్ కదా. నెక్స్ట్ శారీ పెట్టేమా. శారీకి బ్లౌజ్ లేదు, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. నిజంగా చాలా చాలా బాగుంది. డైలీ వేర్ పర్పస్కి అయితే సూపర్గా ఉంటుంది. ఏ బ్లూ వేసినా బాగుంటుంది, రెడ్ వేసినా బాగుంటుంది, డార్క్ గ్రీన్ వేసినా బాగుంటుంది, ఏ కలర్ వేసినా పీచ్ మీద మాత్రం సూపర్గా ఉంటుంది. నో బ్లౌజ్ ఫర్ దిస్ శారీ. శారీ వచ్చేటప్పటికి మంచి లైట్ ఆర్గెంజా లాగా ఉందండి. సో ఈ శారీ లాగైనా వాడుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ లాగైనా వాడుకోవచ్చు. 5.5 మీటర్సే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. 385 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. శారీకి కొంచెం బార్డర్లో మిస్ప్రింట్ లెవెల్ కనిపిస్తుంది కదా, ఇది ఓకే అన్న వాళ్ళు తీసుకోండి. 495 షిప్పింగ్ ఛార్జెస్. ఆన్లైన్లో బాగా హడావిడి చేస్తుంది శారీ. విత్ బ్లౌజ్ ఉంది. నెక్స్ట్ వన్. చిన్నగా మిస్టేక్ ఎక్కడైనా తగిలినా మేము అడ్జస్ట్ అవుతాం అంటేనే తీసుకోండి. ఇప్పటికీ నేను ఒక 4-5 సార్లు చెప్పి ఉంటా. ఇలా చెప్పాక కూడా ఒక 2 కంప్లైంట్లు వస్తాయి. ఎందుకంటే మేము వినకుండా తీసుకున్నామంటారు. సో వినకుండా అస్సలు తీసుకోవద్దు. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, అది నిజంగా దాని క్వాలిటీ ఎలా చెప్తున్నాను నేను 100% అని చెప్పి మీకు 20% ఇచ్చాను. ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే శారీస్ ఎలా ఉన్నాయో అలా మీ ముందు పెట్టాలని మాత్రమే నా ఇంటెన్షన్ అండి. ఈ చిన్న బార్డర్ చాలా హైలైట్ అవుతుంది మధ్యకాలంలో. అండ్ ఇది కూడా టవల్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే వెయిట్ వస్తుంది. విత్ బ్లౌజ్ ఉంటుంది. కాకపోతే పిండాకి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఫ్యాబ్రిక్, కానీ కట్టుకుంటే మాత్రం క్లాస్కి ఉంటుంది అన్న ఒక్క విషయం మాత్రం తెలుసు. విత్ బ్లౌజ్ ఉంది శారీ. నెక్స్ట్ వన్ పెట్టేమా. ఇది మాత్రం ఒక జూట్ ఆర్గెంజా లాగా ఉంది. కలర్ అయితే అసలు మిస్ అవ్వకండి. దీని మీద ఒక మంచి డార్క్ నేవీ బ్లౌజ్ పేర్ చేసినా బాగుంటుంది. సో మిస్ మ్యాచ్ పేర్ చేయాలండి. చాలా చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే. వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ. వితౌట్ బ్లౌజ్ 5.5 మీటర్సే ఉంటుంది. కాటన్ బ్రాసో 350 షిప్పింగ్ ఉంటుంది. విత్ బ్లౌజ్ వచ్చింది. ఇంట్లో కట్టుకోవడానికి ఏముంది చెప్పండి. 350 ఇస్ ద బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. శారీ 425 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. డోలా ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వన్. శారీ బాగుంది. 350 వితౌట్ బ్లౌజ్ వస్తుంది. 5.5 మీటర్సే వస్తుంది. టిష్యూ ఆర్గెన్జా బాగుంటుందండి ఫ్యాబ్రిక్. ఈ శారీ కొంచెము బార్డర్ అనేది డిమ్గా అనిపించింది నాకు. అండ్ మిస్ప్రింట్ కూడా ఉంది శారీలో. ఓకేనా, మిస్ప్రింట్ ఉంది శారీలో. 425 షిప్పింగ్ ఉంది. కాకపోతే ఇట్లా పెన్ కలంకారీ డిజైన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి మధ్యకాలంలో. డోలా శారీ మిస్టేక్ అయితే ఏం అనిపించలేదని టిక్కు పెట్టిండ్రు మా వాళ్ళు. 350లోనే వస్తుంది. ఇట్లా నక్షత్ర డిజైన్ అనమాట. బాగుంది పీస్. నెక్స్ట్ వన్. ఇది కూడా మళ్ళీ టవల్ వెయిట్ ఉంటుంది చీర. ఓన్లీ టవల్ వెయిటే వస్తుంది. సో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. సో 325 ఈజ్ వర్తబుల్. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వద్దు. ఫ్యాబ్రిక్ ఎంత ఎక్సలెంట్ అంటే అసలు లిటరల్గా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. తస్సర్ శారీ. అండ్ దీనికంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. 450 షిప్పింగ్ ఉంటుంది. ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది. కానీ ఫ్యాబ్రిక్ 450 ఈజ్ ఇంపాసిబుల్. అంత బాగుంది ఫ్యాబ్రిక్. ఇది నార్మల్గా ఉందని నేనే చెప్పా, ఇది బాగుందని నేనే చెప్పా. కానీ మీరు ఎక్కడైనా చెక్ చేస్తే ఎవరైనా పెట్టేవాళ్ళు అన్నీ బాగున్నాయని చెప్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ మై ప్రోడక్ట్, ఐ ఓన్డ్ అన్నట్టు చెప్తారు.
కానీ నా దాకా వచ్చే వరకు తెలియదు నాకు ఎలా ఉంటాయో శారీస్, బికాస్ ఐ ఓన్లీ సెలెక్ట్ ఇన్ వీడియో కాల్ వేర్ ఐ కెనాట్ చెక్ ద ఫ్యాబ్రిక్ డైరెక్ట్లీ. ఓకేనా, రోజు బేళ్ళు వస్తాయి కాబట్టి నేను రోజు షాపింగ్ తిరుగుతా, అసలు వీడియోస్ కూడా చేయలేను నేను. కాకపోతే ఐ విల్ సెలెక్ట్ త్రూ మై వీడియో కాల్. అక్కడ అన్నీ బాగానే కనిపిస్తాయి. ఇప్పుడు మీకు కదా వీడియోలో ఎలా కనిపించాయి, నాకు కూడా అలాగే కనిపిస్తాయి. ఫ్యాబ్రిక్ అన్లెస్ ఐ సెన్స్ ఐ కెనాట్ సే. అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఇలా ఉందండి, ఇది ఇలా ఉందండి అని మాత్రమే చెప్పివ్వగలను. సో ఈ ట్రాన్స్పరెన్సీ అయితే 100% ఎప్పుడు మెయింటైన్ చేస్తాం. సో ఇది వినే తీసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్ మీకు. శారీ వచ్చేటప్పటికి డైలీ వేర్ శారీ. సో సిల్వర్ బార్డర్ వచ్చింది, మిస్టేక్ అయితే కనిపించలేదంట. 280 షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ వన్. అండ్ ఇంకొక శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 299 వితౌట్ బ్లౌజ్ 5.5 మీటర్స్ వస్తుంది మీకు. వితౌట్ బ్లౌజ్ 5.5 మీటర్స్ వస్తుంది. ఫ్యాబ్రిక్ లాగైనా శారీ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన టవల్ వెయిటెడ్ శారీలో ఇది నేనైతే ఒక పీస్ పక్కన పెట్టుకున్నాను. అంటే నేను చెప్పింది కాదా నిజమా టెస్ట్ చేయడానికి, అంటే పిండిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదని నేను చెప్పాను. సో ఒకటి తీసుకొని టెస్ట్ చేద్దామని ఇప్పుడే ఒకటి పక్కన పెట్టుకున్నాను. బ్లాక్ బ్లౌజ్ వేసుకొని చూడాలి, చాలా బాగుంటుంది. కాకపోతే పిండకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ శారీ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్లో కాస్ట్లీ పీసెస్లో వచ్చే డిజైన్స్ ఉంటాయి చూసారా, ఈ టింజ్ ఆఫ్ డిజైన్స్ అట్లా కనిపించింది నా వరకు. అండ్ ఈ శారీలో మనకి బ్లౌజ్ కూడా ఉంది, ఫాయిల్ ప్రింట్ వస్తుంది. మిస్ ప్రింట్ డెఫినెట్గా ఉండి తీరుద్ది, కావాలన్న వాళ్ళు తీసుకోండి. చెక్స్లో డోలా వచ్చింది. 435 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇట్లా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ 350 రూపీస్ 5.5 మీటర్సే వస్తుంది. బ్లౌజ్ రాదు. శారీ లాగైనా ఫ్యాబ్రిక్ లాగైనా వాడుకోవచ్చు. శారీ బాగుంది, పెన్ కలంకారీ డిజైన్, ఎక్కడో మిస్ప్రింట్ ఉంది. 485 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. నిజంగా శారీ అయితే సూపర్ ఉంది. ఈ మధ్యకాలంలో పెన్ కలంకారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. లో కాస్ట్ నుంచి మొదలు పెడితే 15, 19, 20 వేల వరకు పెన్ కలంకారీ అంటే పేరు చెప్తే చాలు శారీ వెళ్ళిపోతుంది. అంత హల్చల్ చేస్తుందండి మార్కెట్లో పెన్ కలంకారీ అంటే చాలు. అండ్ ఇంకొక శారీ బాగుంది, ఇది కూడా 425 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. మంచి డోలా పీసు, ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుంది. విత్ బ్లౌజే ఉన్నాయండి. 99% బ్లౌజెస్ ఉంటాయి, 1% కూడా చెకింగ్ చేసే పెట్టారు. అండ్ ఇది బార్డర్లో మిస్ప్రింట్ ఉందంట, అంటే బార్డర్ కొంచెం లైట్గానో అలా ఎలానో ఉండొచ్చు. 450 షిప్పింగ్లో వస్తుంది. మ్యాష్మెల్లో 450 ఈజ్ ఇంపాసిబుల్, ఎందుకంటే ఇవి 2 కట్స్లోనే 350, 390 వరకు సెల్ చేస్తున్నారు. అలాంటిది ఫుల్ శారీ 450 ఇస్తున్నాము. 390 పెట్టి టైలర్ దగ్గర పెట్టి ఆ 50 రూపీస్ ఇచ్చే బదులు డైరెక్ట్ శారీ వస్తుందని నా ఒపీనియన్. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇది గురుదేవ్ బ్రాండెడ్ జార్జెట్ శారీ. బార్డర్లో చిన్న బ్రేక్ ఎక్కడైనా ఉండొచ్చు. 350 ప్లస్ షిప్పింగ్. ప్యూర్ గురుదేవ్ బ్రాండెడ్ జార్జెట్ శారీ. బ్లౌజ్ ఉన్నా లేకున్నా చెలేగా అండి. 350 అంటే అసలు ఇంపాసిబుల్. పెన్ కలంకారీలో ఇంకొక చీర వచ్చింది, అంటే కొంచెం బార్డర్లో ఇట్లా వైట్గా ఉంది, అందుకోసమే 425లో ఇస్తున్నాము. మీకు ఓకే అన్న వాళ్ళే తీసుకోండి. లిటరల్గా శారీ సూపర్ ఉంది. అయితే చిన్నగా ఇక్కడ డాట్స్ లాగా కూడా పెట్టారు. నేను వీళ్ళందరూ కూర్చొని వర్క్ చేశారు ఈ శారీస్ మీద, అందుకోసమే నేను ఈరోజు వీడియో లాంగ్ అయినా రిలీజ్ చేస్తున్నాను. ఇట్లా డాట్స్ ఎందుకు పెట్టారంటే శారీకి మధ్యలో డాట్స్ నల్లగా ఉందని పెట్టారు. కానీ లిటరల్గా చెప్తున్నా అండి, అసలు శారీ ఫ్యాబ్రిక్ ఉంది చూసారు. స్టార్టింగ్లో నేను డోలా ఫస్ట్ క్వాలిటీ సెల్ చేసినప్పుడు శారీ ఇది అంత బాగుంది క్వాలిటీ. సో ఇది ఓకే అంటే తీసుకోండి. అంటే డాట్స్ మచ్చలుగా ఎక్కడ అటు ఇటుగా ఉంది, అందుకోసమే చాలా తగ్గించి ఇచ్చాను. కలర్ బాగుంది, మిస్ అవ్వదు. ఆర్గెన్జా, ఇది వితౌట్ బ్లౌజ్ ఆకాశి బ్లౌజ్ ఉందా? ఇది వితౌట్ బ్లౌజ్ అండి. ఫ్యాబ్రిక్ లాగైనా వాడుకోవచ్చు, శారీ లాగైనా వాడుకోవచ్చు. 5.5 వస్తుంది. 199 ఓన్లీ. నెక్స్ట్ వన్ కాటన్ బ్రాసో అగైన్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 385. కలర్ బాగుంది, సో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది కూడా ఇందాక నేను టవల్ వెయిట్ అని చెప్పా కదా, సేమ్ టవల్ అంత వెయిట్ ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రింట్ బాగా వచ్చింది. ఇంకొన్ని శారీస్ చూద్దాం. ఇది ఫ్రాక్ పర్పస్ అని రాసా కదా, సో ఫ్రాక్ పర్పస్ వరకే అనుకొని తీసుకోండి. ఇక్కడ లైట్, ఒక దగ్గర డార్క్, ఒక దగ్గర లైట్, ఒక దగ్గర డార్క్. సో నేనేం చేయలేను. 315కి మీకు ఏమైనా యూస్ఫుల్ అట్లా అనుకుంటేనే తీసుకోండి. అట్లీస్ట్ బార్డర్ అయినా యూస్ఫుల్ అనుకుంటే తీసుకోవచ్చు. ఫ్రాక్ పర్పస్ వస్తుందో అంటే కూడా నేను చెప్పలేను. మేబీ ఫ్రాక్ పర్పస్ చిన్నగా 1-2 ఇయర్స్ పిల్లలకి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్. శారీ ప్రైస్ 275. బ్లౌజ్ లేదు, చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటుంది అనుకో తీసుకోండి. డార్క్ నేవీ బ్లూ, కానీ కలర్ క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది చూడండి, ఇక్కడ హెవీ మిస్ప్రింట్ ఉంది, అందుకోసమే కొంచెం క్లియరెన్స్ ప్రైస్లో 485లో ఇస్తున్నా. 545 తీసుకున్న వాళ్ళు తిట్టుకోవద్దు నన్ను, ఇంత హెవీగా ఉంది కాబట్టి తగ్గించేస్తున్నానండి, అదర్వైజ్ ఏం లేదు. నెక్స్ట్ వన్. ఈ శారీ మ్యాష్మెల్లో డోలా 450 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ. ఇది కూడా మ్యాష్మెల్లోనే. ఎంత బాగుందో ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుందండి.
సో చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటుంది అనుకొని తీసుకోండి. ఇది కూడా మ్యాష్ మెల్లోనే, కాకపోతే బార్డర్ ఏమంటే యాంటిక్ బార్డర్. యాంటిక్ వివింగ్ అంటే గోల్డ్ చైన్ ఉండదన్నమాట. ఇగో ఈ కలర్ ఎట్లా కనిపిస్తుందో అట్లనే ఉంది, కానీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి. ఇది చాలామంది తీసుకున్నారు ఈ సారీస్. ఎంత బాగుంది క్వాలిటీ అంటే అంత బాగుందని అయితే నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇదన్నమాట. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 485. మిస్టేకా మిస్ప్రింటా? బార్డర్లో మిస్టేక్ ఉంది. ఓకే, ఇది బార్డర్లో మిస్టేక్ ఉందని రాసుకున్నారండి. 485 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. మిస్ప్రింటా మిస్టేకా? మిస్ప్రింట్. ఓకే, మిస్ప్రింట్ ఉందని రాసుకున్నారండి. సో 485లో ఇస్తున్నాం అందుకోసమే. ఇగో కరెక్టే, సారీ, ఇది మిస్ప్రింట్ ఉందండి, మిస్టేక్ లేదు. మిస్ప్రింట్ ఉందని రాశారు, కానీ శారీ ఓపెన్ చేయకుండానే ఎట్లా రాసిందో మీరు చేశారా? శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది. ఇది టిష్యూ ఆర్గెన్జా, సాఫ్ట్ టెక్స్చరే ఉంది. 5.5 మీటర్స్ వస్తుందండి. కావాలన్న వాళ్ళు తీసుకోండి. అయితే మిస్ప్రింట్ అండి ఇది, ఓకేనా? మళ్ళీ క్లారిఫై చేసుకున్నా, మిస్ప్రింటే వచ్చింది, మిస్టేక్ రాలేదు. ఫ్రాక్ పర్పస్ మాత్రమే పనికి వస్తుంది. 315 రూపీస్ మాత్రమే అండి. ఫ్రాక్ పర్పస్ మాత్రమే పనికి వస్తుంది, ఓకేనా? ఈ ప్రైస్కి ఓకే అన్న వాళ్ళు తీసుకోండి. 315 రూపీస్ కింది ప్రైస్. అండ్ ఈ శారీ అయితే నిజంగా క్వాలిటీ అయితే అసలు ఎక్స్ట్రాడనరీ ఉందండి. ఒక్క పీస్ లాస్ట్ మిగిలిందని కాస్ట్లో ఇస్తున్నా. అసలు ఈ ప్రైస్కి ఇవ్వకూడదు నేను, ఎందుకంటే శారీలో ఏం ప్రాబ్లం లేదు. సాటిన్ బార్డర్ వచ్చింది, 365 షిప్పింగ్, టజల్స్ ఉన్నాయి, మస్తుంది. బ్లౌజ్ కూడా ఉన్నట్టుంది కదా, బ్లౌజ్ కూడా ఉంది శారీలో, చాలా బాగుంది. కాకపోతే క్లియర్ చేస్తున్నా, ఈ శారీ 250 అండి. 250 వర్త్ క్వాలిటీ వస్తుంది, బ్లౌజ్ లేదు. సో ఇలా బార్డర్ ఉంటుంది, కావాలన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇంకొక శారీ 395, నో బ్లౌజ్. శారీకి బ్లౌజ్ లేదని 395లో ఇస్తున్నాము. అంతకుమించి ఇంకొక ప్రాబ్లం ఏం లేదు శారీలో. నెక్స్ట్ ఇంకొక శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 399. క్వాలిటీ ఎక్కడ, అసలు ఇచ్చే ప్రైస్ ఎక్కడ? లిటరల్గా ఈ శారీ కూడా చాలా లాస్లో ఇస్తున్నానండి, జస్ట్ లాస్లో క్లియర్ చేస్తున్నాను స్టాక్. క్వాలిటీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ శారీస్. ఇది 385 అండి. ఫ్యాబ్రిక్ సిల్క్ మిక్స్ ఆఫ్ లెనిన్ లాగా ఉంది, సిల్క్ ఉంది, లెనిన్ ఉంది. చీరలో బ్లౌజ్ లేనట్టుంది. బ్లౌజ్ ఉందా ఈ శారీలో? బ్లౌజ్ ఉంది, విత్ బ్లౌజ్ వచ్చింది. కలర్ మిస్ అవ్వకండి, పీచ్ పింక్. అండ్ ఈ శారీ డైలీ వేర్ పర్పస్ బాగుంటుంది. వితౌట్ బ్లౌజ్ వస్తుంది, 5.5 మీటర్స్ ఉంటుంది. సో ప్లెయిన్గా ఉంటుంది శారీ అంతా. అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి 435 రూపీస్. మిస్టేక్ గట్రా ఏం లేవు, కాకపోతే 435లో క్లియర్ చేస్తున్నాం స్టాక్ని. అంటే బార్డర్ కొంచెము ఇక్కడ కొంచెం లైట్గా అనిపిస్తుంది, అంటే బాగా ఎలివేషన్ లేకుండా ఉంది, అందుకోసమే. ఈ శారీ ఒకటి వచ్చినట్టుంది, సేమ్ 485 షిప్పింగ్ అండి. ఇందాక చూపించిన శారీలో ఎక్స్ట్రా పీస్. ఇది డెల్మోస్ ఫ్యాబ్రిక్ అంటారండి. ఈ ఫ్యాబ్రిక్ ఎంత బ్రాండెడ్ క్వాలిటీ అంటే అంత బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది. ఇలాంటి క్వాలిటీని చూసినప్పుడు వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది 100% వచ్చి తీరుతుంది. కాకపోతే మిస్టేక్ అయితే డెఫినెట్గా ఉందండి. బార్డర్లో ఇది మిస్టేక్ వస్తుంది, ఎందుకంటే మేము మిస్టేక్లోనే పర్చేస్ చేసాము, అందుకోసమే 350లో ఇస్తున్నాం. ఎక్కడో చిన్నగానో పెద్దగానో కొంచెం అయితే ఉంటుంది, ఇది అడ్జస్ట్ అవుతామంటేనే తీసుకోండి. కానీ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి గురుదేవ్ బ్రాండెడ్ శారీ, 350 వితౌట్ బ్లౌజ్ వస్తుంది. కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది హైట్ ఇష్యూ ఉంది, ఓన్లీ 4.5 అట్లా ఉన్న వాళ్ళు 5 వాళ్ళకే తీసుకోండి, బ్లౌజ్ అయితే ఉండదు. సో హైట్ ఇష్యూ ఉంది శారీలో. 250 బ్లౌజ్ లేదు. టిష్యూ శారీ 325. సో బ్లౌజ్ లేకున్నా పర్వాలేదన్న వాళ్ళు తీసుకోండి. బ్లౌజ్ ఉన్నట్టుంది, బట్ స్టిల్ చెప్తున్నా 490కి పర్చేజ్ రేట్ వచ్చింది, కానీ ఆ క్వాలిటీకి ఇవ్వడానికి ఇష్టం లేక ఈ ప్రైస్లో పెట్టాను. అంటే క్వాలిటీ గురించి ఎంత ఆలోచిస్తామో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక శారీ, ఇది డైలీ వేర్కి అట్లా బాగుంటుంది. ఇలా క్యాల్సీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. 325లోనే ఇస్తున్నాను. బ్లౌజ్ కూడా ఉంది శారీలో, మిస్ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు. క్యాల్సీ ప్రైస్ లేకపోతే కనుక 385 తీసుకుంటారు. నేను ఎందుకు ఇన్నిసార్లు అడుగుతా అంటే క్లియర్గా పెట్టకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి పాపం. ఏదో ఇలా పెట్టేసుకుంటూ ఎన్ని వీడియోలు చేస్తాం, ఏదో ఒక వీడియో నుండి వచ్చింది అనుకుంటారా, ఈరోజు వీడియో నుంచి వచ్చింది అనుకుంటారా, అనుకోరు కదా. 350 షిప్పింగ్ ఉందండి. నిజంగా ఫాయిల్ ప్రింట్ శారీ మస్తు ఉంటుంది శారీ. ఆర్గెంజా శారీ ఇన్ లాస్ ప్రైస్ 295 షిప్పింగ్ ఉంటుంది, బ్లౌజ్ కూడా ఉంది, ఓకేనా. అండ్ ఈ శారీ 450 షిప్పింగ్ ఉంటుంది. డోలా శారీ విత్ బ్లౌజ్ ఉందండి, మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటుంది. ఇది కూడా ఫ్యాన్సీ ఆర్గెన్జా 450, టజల్సే మస్తుగా ఉన్నాయి. లాస్ట్ ప్రైస్ 100 రూపీస్ పోయింది శారీ మీద. 100 రూపీస్ కాదు, 150 రూపీస్ పోయింది. క్లియరెన్స్లో ఇస్తున్నాను. ఈ శారీకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది, 280. చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటుంది అనుకొని తీసుకోండి. ఈ శారీ ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ వస్తుంది. ఇగో ఇది చీర. సో క్వాలిటీ ఇస్ నార్మల్ క్వాలిటీ, డోంట్ టేక్ ఇట్ విత్ హై ఎక్స్పెక్టేషన్. అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి 435 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. డోలా శారీ పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది. మిస్ప్రింట్ అనేది ఇలా ఉంటుంది, కొంచెం పోగులు వేసిన అటు ఇటు ఓకే అన్న వాళ్ళే తీసుకోండి నేను ఇచ్చే ప్రైస్కి. నెక్స్ట్ వన్, ఇది కూడా ఫ్యాన్సీ ఆర్గెన్జా, బ్లౌజ్ ఉంది, 295 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్,
ఇది కూడా అంతే. ఇట్స్ అ నార్మల్ ఫ్యాబ్రిక్ ఫర్ డైలీ వేర్ పర్పస్, ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 250. షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. నో బ్లౌజ్ శారీకి. అండ్ పెన్ కలంకారీ డిజైన్, కాకపోతే కొంచెము అటు ఇటుగా నలిగినట్టుంది చీరకు బ్లౌజ్ కూడా లేదు. కాకపోతే బ్లాక్ శారీ కావాలంటే తీసుకోండి. బార్డర్ కూడా కొంచెం డిమ్గా ఉంది. 385. క్వాలిటీ ఉంది, చూసారు, చాలా బాగుంది. బ్లౌజ్ లేదు, 385. షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. శారీ బాగానే ఉంది. మిస్టేక్ మాత్రం కరెక్ట్ పవిట దగ్గర వచ్చిందండి. మిస్టేక్ ఇంత ఉంది అనుకోండి. సో అందుకోసమే ఇది నేను ఎవరికైనా ఫ్రాక్ కస్టమైజేషన్ కోసం తీసుకోండి. టైలర్స్ ఎవరైనా ఉన్నా శాంపుల్ పర్పస్ అయినా తీసుకోండి. మించి ఇట్లా బుగ్గ చేతులు పెట్టించి చిన్నపిల్లలకు ఫ్రాక్ లాగా కూడా కుట్టియచ్చు. కాకపోతే కరెక్ట్ మనం పవిట దగ్గర చైన్ వేసుకునే డ్రాప్ దగ్గరే ఇంత పెద్ద మిస్టేక్ ఉంది. 199లోనే వస్తుంది. బ్లౌజ్ కూడా ఉందండి. అండ్ ఇది వచ్చేటప్పటికి చిన్న మిస్టేక్ బార్డర్లో ఉంది, చాలా చిన్న మిస్టేక్ బార్డర్లో. 350 ప్యూర్ తస్సర్ శారీ. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. అండ్ వన్ లాస్ట్ పీస్ అదొద్దు. సో ఇది వచ్చేటప్పటికి 385. ఇది యాక్చువల్గా బేబీ పింక్, కానీ వీడియోలో వైట్ లాగా కనిపిస్తుంది. వితౌట్ బ్లౌజ్, బేబీ పింక్ వితౌట్ బ్లౌజ్. 5.5 మీటర్స్ వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. యూజ్డ్ కెన్ బి ఫ్యాబ్రిక్, అంటే ఫ్యాబ్రిక్ పర్పసే మాత్రమే పనికి వస్తుంది. 325 షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కాటన్ శారీ పెట్టలే, పెట్టేసేయండి. కాటన్ శారీ 350, లకానీ బ్రాండ్. హోల్సేల్ ప్రైస్ కూడా కాదు. సో లాస్ట్ ప్రైస్ 100 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.